మహాభారత ఇతిహాసంలో పాండవులలో ద్వితీయుడైన భీముడి గురించి ఈ రోజు మన టాపిక్. భీముడు పాండురాజు కుమారుడు. కుంతికి వాయుదేవుని అంశతో జన్మించాడు. పుట్టుకతోనే ఆయన మహాబలవంతుడిగా పుట్టాడు. ఒకసారి పసిబిడ్డగా ఉన్నప్పుడు ఒక బండరాయిపై పడ్డాడు. అతనికేమీ దెబ్బ తగల్లేదు గాని ఆ రాయి మాత్రం నుజ్జు నుజ్జు అయింది. దుర్యోధనుడు భీముణ్ణి చంపాలని నదిలో పాములు ఎక్కువగా ఉన్న చోట పడేశాడు. అప్పుడు నాగలోకానికి వెళ్లి నాగరాజు వల్ల వరం పొంది 1000 ఏనుగుల బలం గల వరంతో తిరిగి వచ్చాడు. భీముడు భుజబలంలోనూ గదాయుద్ధంలోనూ కౌరవ పాండవులలో సాటిలేని వీరుడిగా పేరు పొందిన మహావీరుడు. ఒక రాక్షసుణ్ణి చంపి అతని చెల్లెలైన హిడింబిని కుంతి ధర్మరాజుల అనుమతితో వివాహం చేసుకున్నాడు. వారికి కలిగిన సంతానమే ఘటోత్కచుడు. మహాభారత యుద్ధంలో తన మాయాజాలంతో వీరంగం బీభత్సం సృష్టించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో 6 అక్షౌహిణుల సైన్యాన్ని సిద్ధం చేశాడు. అర్జునుడు శశిరేఖల వివాహానికి నడుం కట్టి మాయా శశిరేఖగా నటించి వారి వివాహం నిరాటంకంగా జరిపించాడు. కురుక్షేత్ర యుద్ధంలో అరివీర భయంకరుడే చెలరేగిపోయి కౌరవ సేనల్ని చెల్లాచెదురు చేశాడు. ఆ యుద్ధంలో దుర్యోధనుడు దుశ్శాసనుడు కాకుండా 100 అన్నదమ్ములని భీముడొక్కడే మట్టు పెట్టాడు.